హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్. బిగ్ బాస్ 8లో అన్లిమిటెడ్ ట్విస్టులు అంటే నాగార్జున ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ రేంజ్ ట్విస్టులు అయితే ఎక్కడా కనిపించలేదు. కానీ తాజాగా వదిలిన ప్రోమోలో నిజంగానే బుర్ర తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్లో ఒక పెద్ద భూకంపం రాబోతుంది, మీ మనగడను సవాల్ చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లొచ్చు అంటూ గట్టిగానే భయపెట్టాడు బిగ్ బాస్. తర్వాత బిగ్ బాస్ చరిత్రలో 1 కాదు 2 కాదు ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మరో 2 వారాల్లో రాబోతున్నాయి అంటూ బిగ్ బాస్ చెప్పగానే కంటెస్టెంట్లు అవాక్కయ్యారు. అయితే చివరిలో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక మొదటిసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే శక్తి కంటెస్టెంట్లకు ఇస్తున్నా అంటూ బిగ్ బాస్ చెప్పాడు. సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ ఛాలెంజ్లో గెలవండి, ప్రతి టాస్క్ గెలిచినప్పుడల్లా మీరు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ విషయం చెప్పగానే కంటెస్టెంట్లకి కాసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే 3-4 రోజుల్లో 12 టాస్కులు ఉంటాయంటూ కంటెస్టెంట్లు మాట్లాడుకున్నారు. అయితే బిగ్ బాస్ చేసినంత హడావిడి రియాలిటీలో కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో 11 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళు కాకుండా మరో 12 మంది ఎంట్రీ ఇస్తే అసలు హౌసే సరిపోదు. పైగా రేషన్ పిసినారి దానయ్యేలా టాస్కులు పెట్టి పంచిపెడుతున్న బిగ్ బాస్ అంతమందికి తిండి పెడతారంటే ఆలోచించాల్సిందే. అందుకే తెలివిగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే పవర్ అంటూ కంటెస్టెంట్లకి హింట్ ఇచ్చాడు. అంటే 12 టాస్కులు పెడితే ఎలాగో అన్నిట్లోనూ గెలవలేరు, అలా అని ప్రతి దాంట్లోనూ ఓడిపోరు కూడా. కాబట్టి ఒక 6 టాస్కుల్లో గెలిచి 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మీరు ఆపారు కనుక మరో 6 ఎంట్రీలు ఇస్తారంటూ బిగ్ బాస్ ప్రకటించే అవకాశం ఉంది. ఆ 6 బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ 2.0లో రాబోతున్నారు. అక్టోబర్ 6న ఈ 2.0 ఈవెంట్ ఉండబోతుంది. ఇప్పటికే హౌస్లోకి రాబోయే కంటెస్టెంట్స్లో 4 కన్ఫర్మ్ అయిపోయారు. హరితేజ, ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి, నయని పావని ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కన్ఫర్మ్ అయింది. వీరంతా గతంలో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వాళ్ళే. వీళ్ళు కాకుండా మరో 2 కొత్త కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.